ఈ రోజు ఈ వీడియోలో జోల్ట్ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ గా ఈ సినిమాల స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ లిండి చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ తో బాధపడుతూ ఉంటది. ఈ డిజార్డర్ యొక్క లక్షణాలు ఏంటంటే విపరీతమైన కోపం, జీరో ఇంపల్స్ కంట్రోల్. అంటే మామూలుగా మనుషులందరికీ తక్కువలో తక్కువ రోజుకు ఒక 5-6 సార్లు కోపం వస్తుంది. అంటే బస్సు లేట్ అయిందనో, ట్రాఫిక్ ఎక్కువ ఉందనో, లేకపోతే సినిమా చూడటానికి థియేటర్కి వచ్చినోడు సినిమా చూడకుండా ఫోన్ చూసుకుంటూనో, ఫోన్ మాట్లాడుకుంటూనో ఉన్నప్పుడు మనకి మండుద్ది. అప్పుడు మనం మాక్సిమం ఏం చేస్తాం, మనసులో అమ్మనా బూతులు తిట్టుకొని గమ్మున ఉంటాం. కానీ ఇక్కడ మన హీరోయిన్ అలా కాదు. బస్సు లేట్ అయితే డ్రైవర్ ని దన్నుద్ది, ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ పోలీసుని దన్నుద్ది. ఇక థియేటర్ లో ఫోన్ మాట్లాడితే ఆ ఫోన్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుద్ది. అది చెప్తున్నా. ఇలా ప్రతి చిన్నదానికి విపరీతమైన కోపంతో పక్క వాళ్ళని తంతూ ఉండేసరికి తను మనుషుల మధ్య బతకడానికి పనికిరాదని తనను మెంటల్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేస్తారు. అయితే తన కండిషన్ గురించి తెలుసుకున్న ఓ గవర్నమెంట్ ఏజెన్సీ తనకి ట్రైనింగ్ ఇచ్చి తన కోపాన్ని ఆయుధంగా మార్చాలని ప్రయత్నిస్తారు. అయితే ట్రైనింగ్ వర్కౌట్ అయ్యి తను వెపన్ గా అయితే మారిద్ది గాని కోపం అయితే కంట్రోల్లోకి రాదు. మొన్నటిదాకా జస్ట్ కోపం వస్తే కొట్టేది, ఇప్పుడు ట్రైనింగ్ వల్ల బొక్కలు ఎరగదీయటం మొదలెట్టింది. దాంతో తనని అన్ఫిట్ అని మళ్ళీ ఇన్స్టిట్యూషన్ లో పడేస్తారు. అయితే కొన్నాళ్లకి తన కండిషన్ ని కంట్రోల్ చేయడానికి ఓ సైకియాట్రిస్ట్ జోల్ట్ అనే మషిన్ ని తయారు చేస్తాడు. ఇది ఒక షాక్ మెషిన్ అనమాట. అంటే తన కోపం వచ్చినప్పుడల్లా ఓ బటన్ నొక్కితే తన బాడీకి షాక్ తగిలి కోపం కంట్రోల్ అవుతుంది అనమాట. అలా మొత్తానికి ఈ మషిన్ సాయంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత తను బయట ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. ఎలాగోలా సొసైటీలో అడ్జస్ట్ అవుతూ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. ఈ క్రమంలో ఒకరితో డేటింగ్ మొదలెట్టి తనని ఇష్టపడుతుంది. తనతో ఉంటే ఏ మషిన్ సాయం లేకుండానే తన కోపం కంట్రోల్లో ఉంటది. దాంతో తను అమ్మయ్య నా రోగానికి ఇక విరుగుడు దొరికినట్టే అని తను ఆనందపడే లోపే తన బాయ్ ఫ్రెండ్ ఎవరో దారుణంగా చంపేస్తారు. ఇంకంతే, షీ స్నాప్స్. తన బాయ్ ఫ్రెండ్ ని ఎవరు చంపారు, ఎందుకు చంపారని వేట మొదలెట్టింది. మరి చివరికి ఏమైంది, అతన్ని చంపింది ఎవరు, ఎందుకు, దానికి ప్రతీకారంగా మన హీరోయిన్ సృష్టించిన విధ్వంసం ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఓకే, బేసిక్ గా ఇది ఒక రొటీన్ రివెంజ్ యాక్షన్ మూవీ. మొన్నటిదాకా హీరోయిన్ ని చంపారనో, కుక్కని చంపారనో హీరో రివెంజ్ కి వెళ్ళేవాడు. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో హీరోయిన్ ని పెట్టి సినిమాలు తీస్తున్నారు అనమాట. అంతే. ఇక ఈ సినిమా పర్లేదు, మంచి టైం పాస్ యాక్షన్ మూవీ. ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్ అండ్ ప్లస్ పాయింట్ హీరోయిన్ క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్ లో యాక్ట్రెస్ కేట్ బకిన్సెల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. యాక్టింగ్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ కుమ్ము అవతలేసింది. మోస్ట్ ఆఫ్ ద మూవీ రొటీన్ గా ప్రెడిక్టబుల్ గానే ఉన్నా హీరోయిన్ క్యారెక్టర్ బాగుండటంతో మనం తనకు కనెక్ట్ అవుతాం, తనకి రూట్ చేస్తాం. అసలే తను 30 ఏళ్ల జీవితం కోల్పోయి రీసెంట్ గా మళ్ళీ ఏదో జీవితాన్ని అట్టట్టా మొదలెడితే ఆ జీవితాన్ని కూడా ఎవరో లాక్కోవాలని ప్రయత్నిస్తే అనుభవించే హీరోయిన్ కే కాదు, చూసే మనకు కూడా మండుద్ది. అలా క్యారెక్టర్ కి మనకి మంచి కనెక్షన్ కుదరటంతో సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిపోద్ది. ఇక సినిమాలో ట్విస్ట్లు కూడా చాలా వరకు ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కొంచెం సర్ప్రైజ్ చేస్తుంది. అంటే ఇక్కడ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే దానికంటే హీరోయిన్ క్యారెక్టర్ గురించి వచ్చే ఒక రివీల్ బాగుంటది. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే హీరోయిన్ క్యారెక్టర్, పర్ఫార్మెన్సెస్, యాక్షన్ అండ్ మ్యూజిక్. ఇక సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్. అంటే ఇది బాగా లో బడ్జెట్ అనమాట, కొన్ని చోట్ల కనపడిపోతా ఉంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా జస్ట్ సరదాగా కాసేపు టైం పాస్ కోసం ఒక రివెంజ్ యాక్షన్ మూవీ చూద్దాం అనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.